ఫౌండేషన్ మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో టెక్ మహీంద్రా, అరబిందో ఫార్మా, రిలయన్స్ జియో, వినాయక బ్యాంక్, అపోలో ఫార్మసీ వంటి సంస్థలు పాల్గొననున్నాయి. వీటి ద్వారా 3000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించనున్నారు. మరిన్ని వివరాలకు కాల్ 7032399488. ఆ టీవీలో చూస్తే మీకు అర్థమవుతుంది. 1930 అని అంటున్నాం. అసలు 1930 అనేది ఎవరికి తెలియదు. 1930లో అంటే సైబర్ క్రైమ్ పడిన మరుక్షణం 1930కి ఫోన్ చేస్తే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అని ఒక పోర్టల్ ఉంది. అందులో నమోదు చేసి ఇమ్మీడియట్గా విత్ ఇన్ నో టైం ఏదైతే సైబర్ ఫ్రాడ్స్టర్ ఎవరైతే ఉన్నారో వాడి బ్యాంక్ అకౌంట్ అనేది ఇమ్మీడియట్గా ఫ్రీజ్ అవుతుంది. తద్వారా మన డబ్బులు మనకు వెనక్కొచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ 1930కి దాదాపు 98 బ్యాంక్స్ అనుసంధానమైనాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఉంది. ఇమ్మీడియట్గా అంటే గోల్డెన్ అవర్ అంటాం కదా, సో ఆ గోల్డెన్ అవర్లో మనం 1930కి ఫోన్ చేస్తే మనం సైబర్ క్రైమ్ నమోదు చేస్తే చాలా బాగుంటుంది. ఇమ్మీడియట్గా మనం పోగొట్టుకున్న డబ్బులు మనకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విషయం కూడా చాలా మందికి తెలియదు. బ్యాంకర్స్ కూడా ఇంత హ్యూజ్ అమౌంట్స్ ఎందుకు పంపిస్తారంటే బ్యాంకర్స్ దగ్గర కూడా సమాధానం లేదు. అందుకే ఒక 3-4 డేస్ క్రితం బ్యాంకర్స్ అన్నది పిలిపించి చెప్పాం. ఈ మధ్యన 85 lakhs ఫ్రాడ్ ఒకటి, ఐ జస్ట్ డోంట్ వాంట్ టు నేమ్ సిటిజన్. 85 lakhs ఫ్రాడ్ అంటే ఒక డిజిటల్ అరెస్ట్ అనేది చాలా మందికి తెలియదు. ఒక డిజిటల్ అరెస్ట్ అనే ఒక మోడస్ ఆపరేంజ్ ఉంది. అందులో మేము సిబిఐ నుంచి ఫోన్ చేస్తాము, లేదంటే ఢిల్లీ పోలీసులు ఫోన్ చేస్తామని చెప్పి ఒక మభ్యపెట్టి భయపెట్టి మీరు ఇమీడియట్గా డబ్బులు కట్టకపోతే మీరు విల్ బి బుక్డ్ అని, లేదంటే మనీ లాండరింగ్ కేసుకుని బుక్ చేస్తామని ఇలా చెప్పి మోసం చేసి లక్షల కోట్లు కొట్టేస్తున్నారు. ఇటువంటివన్నీ కూడా ఈ మొబైల్ యాప్లో ఎక్స్పీరియన్స్ ఎలాగా చేస్తున్నాం, తద్వారా అంటే ఎంతమంది అవేర్నెస్ క్రియేట్ చేయబడి అనే దాన్ని క్వాంటిఫై చేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు ఫలాని సైబర్ సోల్జర్ 5 మందిని చేశాడు, 10 మంది చేశాడు, 15 మంది చేశాడు అనేది డాష్ బోర్డ్లో కనిపిస్తూ ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మీకందరూ తెలుసు, హీఈస్ వన్ ఆఫ్ ద టెక్ సావీ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా. వారు సంరక్షణలో మనందరూ ఉన్నాం. సో సైబర్ క్రైమ్ బారిన పడ్డం అనేది మనకు కూడా సిగ్గుచేటు. ఇటువంటి దేశంలో ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి సంరక్షణలో ఉంటూ మనం సైబర్ క్రైమ్ బారిన పడ్డం అనేది మనకు అవమానంగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మన సిటిజన్స్ అందరినీ కూడా సైబర్ సిటిజన్స్గా తయారు చేసి, విజయవాడలో ఉన్న పౌరులందరినీ కూడా సైబర్ సిటిజన్స్గా తయారు చేసి, ఇది ఒక సైబర్ విజయవాడ కాదు, ఇది సైబర్ వాడ. ప్రతి పౌరుడు కూడా అవేర్నెస్ ఉంది, సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ ఉందన్న దిశగా మనందరం కృషి చేయాలి. ఇది ఒక మహాయజ్ఞం. ఇది ఈరోజు ఒక ఆరంభం మాత్రమే. రేపటి నుంచి సైబర్ సోల్జర్స్ అందరూ వెళ్ళి సిటిజన్స్ని అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఊరికే అంత ముందు అనుకున్నట్టు అవేర్నెస్ అంటే ఒక వీడియోనో లేదంటే ఇటువంటి మీటింగో పెట్టి కాదు. ఖచ్చితంగా ఆయన అది ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా వారిని చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత, ఈ కార్యక్రమం అయిన తర్వాత గౌరవ హోంశాఖ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా నెక్స్ట్ 1 or 2 డేస్లోనే వీరిని కూడా సైబర్ సిటిజన్స్గా తయారు చేయాలి. ఇన్ఫాక్ట్ మేము కూడా సైబర్ సిటిజన్స్గా తయారు కావాల్సిన అవసరం ఉంది. మాకు కూడా అన్ని విషయాలు తెలియదు. సో దాని గురించే ఈ మొబైల్ యాప్ ఆవిష్కరణకి ఈరోజు మేడం గారు ఇచ్చేశారు. చాలా సంతోషం. వాస్తవంగా డీజీపీ గారు కూడా రావాల్సి ఉన్నది, కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు. సో ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా ఒక యజ్ఞంలాగా, మహాయజ్ఞంలాగా భావించి ఈరోజు ఈ వాకథాన్ ద్వారా ప్రజలకి అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తాం. సో దీనికి ఈరోజు విచ్చేసిన దానికి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.